హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి చపాతీ రోలు ఎలా తయారు చేయాలనేది వస్తుంది. కంపల్సరీగా వాచ్ చేసేయండి. సో చపాతీ రోల్ని మనం ప్రిపేర్ చేయాలంటే దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ మనం క్యారెట్ తీసుకున్నాము, ఆనియన్ తీసుకున్నాము, క్యాప్సికమ్ తీసుకున్నామండి. అలానే టమాటా కూడా అవసరం అనమాట. అలానే కొంచెం మనం చపాతీ పిండి ముందుగానే ఇక్కడ నేను కలిపెట్టేసుకున్నాను అనమాట. 1 అవర్ ముందుగానే. అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తుంది. సో దానికి కావాల్సినటువంటి చిల్లీ సాసు, అలానే టమాటా సాసు. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ వచ్చింది, చూసారా ఒకసారి? చాలా బాగుంది కదా, రెడ్, వైట్, గ్రీను. సో ఇప్పుడు మనం ఆనియన్స్ని తీసుకుందాం. అలానే క్యాప్సికమ్, అలానే క్యారెట్. ఇవన్నీ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, మరీ డీప్ ఫ్రై అయితే అవసరం లేదు మనకి. అలానే టమాటా. అలానే ఇప్పుడు కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్, గరం మసాలా, జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం. ఎందుకంటే మనం చిల్లీ సాస్ యాడ్ చేస్తాం ఇప్పుడు, అందుకని కొంచెం తగ్గించేసుకోండి. చిల్లీ సాస్ కూడా వేసుకుందాం. ఒక్క టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అలానే టమాటా సాసు, కొంచెం టమాటా సాస్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది అప్పుడు. ఫైవ్ మినిట్స్ మనం కలిపేసాం కదా, ఇంకా ఇలా ప్లేట్ పెట్టేసేయండి. ఆ కర్రీ కుక్ అయ్యేలోపు మనం 2 చపాతీలు చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. బాగా కుక్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చపాతీ అయితే మొత్తం బాగా కూల్ అవ్వాలండి, అప్పుడే వస్తుంది మనకి. కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్రీ, ఇలా స్టఫింగ్, ఇలా స్టఫింగ్ పెట్టినాక కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, చక్కగా ఈక్వల్గా వచ్చేట్టు. సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఇలా రోల్ చేసుకోవటమే అనమాట. దీన్ని ఇలాగా ఇలా వస్తుందన్నమాట మనకి. ఇంకొకటి వచ్చేసేద్దాం. ఫైనల్గా మనకి చపాతీ రోల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా ఫైనల్గా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.